శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి సూచనల మేరకు కోవూరు పట్టణంలోని బజారు కూడలి నుండి తాలూకా కేంద్రం వరకు తెదేపా శ్రేణులు ప్రజల భాగస్వామ్యంతో ఆపరేషన్ సింధూర యాత్రను పెద్ద ఎత్తున నిర్వహించారు. దాదాపు 100 మీటర్ల పొడవైన భారతీయ త్రివర్ణ పతాకాన్ని చేతబూని ఊరేగింపు సాగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మతం పేరుతో హిందువులను దారుణంగా కాల్చి చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ సింధూర లో ప్రాణాలర్పించిన 26 మంది వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. అంతేకాకుండా నేటికీ దేశం కోసం పోరాడుతున్న భారతీయ సైనికులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి ప్రధానమంత్రి మోదీ తీసుకునే ఎలాంటి చర్యలకైనా కోవూరు నియోజకవర్గ ప్రజలు అండగా ఉంటారని వారు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తెదేపా, భాజపా, జనసేన పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అదేవిధంగా మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఈ తిరంగా విజయయాత్రను కోవూరు నియోజకవర్గమైన హెడ్ క్వార్టర్స్ కోవూరు పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఈ విజయయాత్రకు విచ్చేసిన భారతదేశ పౌరులందరూ, మనమంతా భారతీయులు, ఇక్కడికి విచ్చేసిన భారతదేశ పౌరులందరికీ ఈ విజయయాత్రని ఇంత ఘన విజయం చేసేందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు తిరంగ యాత్ర కార్యక్రమాన్ని ఎంపీ గారు గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి ఆదేశాల మేరకు కోవూరు నియోజకవర్గంలో తిరంగ యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాత్రకి ఇచ్చేసినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన దేశ సైనికులు ఎంతో మంది పాకిస్తాన్ దాడిలో మరణించినటువంటి 26 మందికి మన దేశం తరపున వాళ్ళకి దేవుడు వాళ్ళ ఆత్మకు శాంతి కూర్చాలని ఈ దేశం తరపున కోరుకుంటున్నాను. మన దేశం వైపు ఎవరైనా కన్నెత్తి చూడాలన్నా వణుకు పుట్టే విధంగా మన దేశ సైనికులు వాళ్ళని గంటల్లో 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతం చేయడం జరిగింది. మన దేశ సైనికులందరికీ ఈ దేశం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.